రాజకీయ నాయకులు వచ్చినప్పుడేమో ఒక చేతితో చెప్తారంట, దేవుని బిడ్డలు చేరినప్పుడేమో రెండు చేతులు ఎత్తి చెప్తారంట. ఇప్పుడు మనం దేవుని బిడ్డలం, దేవుని సందులో ఉన్నాం కనుక హల్లెలూయా ఎడ చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది ప్రియులారా, ప్రభు యొక్క ప్రేమ చాలా నాయన బాగుంది, వాల్యూమ్ కంట్రోల్లోనే ఉంది, ఇంకా ఎక్కువ రేసేది. ఆయన ప్రేమ గొప్పతనం నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైన ఒక చిన్న సంఘటన. 11:48 అయింది, ఎండలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రోజు మాట్లాడుకునే సమయం కంటే కొంచెం త్వరగా ముగించుకుందాం. తర్వాత మీకోసం మరలా భోజనాలు కాదు, ఇటుకలు సిద్ధపాటు చేసి పెట్టారు. ఆ పరిచర్యలో పాల్గొనాలి కనుక వేగంగా త్వరగా దేవుడిచ్చిన మాటలు. ఎందుకంటే మరలా చెప్తున్నా కదా, ఈ శరీరానికి బలం ఈ లోకంలో ఉన్న భోజన పదార్థాలు అయితే, ఈ ఆత్మకు బలం ఈ వాక్యమే. ఆమేన్. నిజంగా ఈ వాక్యం గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక సాక్ష్యం నన్ను భలే దాన్ని ఏమంటారంటే పశ్చాత్తాపడేటట్లు చేసింది. ఎన్ని చెప్పాలంటేనేమో చాలా టైం అవుతుంది, కానీ మీకు తెలియాలని నాకు ఆశ ఉంటుంది. అయినా చెప్తా, ఈ సాక్ష్యం చెప్పే నేను ఈ వాక్యంలోకి వెళ్తాను. ఎందుకంటే వాక్యం యొక్క విలువ మనకు అర్థం అవ్వాలి. కొంతమందికి సరదాగా ఉంటుంది దేవుడు అంటే, భక్తి అంటే, ప్రార్థన అంటే ఏదో జిమ్ముకు పోయి నుండి వచ్చినట్టు వచ్చి కూర్చొని ఏమనుకోమాకండి. వాళ్ళ యాటిట్యూడ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు చూపిస్తే అర్థమవుతుందని అట్లా చేస్తాను అంతే. సరదాగా వచ్చి పోయి సర్వశక్తి గల దేవుని సన్నిధి ఇది. యెరూషలేములో యేసయ్య సమాధి ఉంటుంది, ఇప్పటికి కూడా ఉంది. యెరూషలేములో యేసయ్య సమాధి అయితే అందులో ఆయన లేడు, ఆయన సజీవుడై లేచాడు. ఖాళీ సమాధిని చూడండి రా, దేవుడు లేడు సమాధిలోని చూపించడానికి సమాధి ఓపెన్ చేసి పెట్టారు. అందరు వెళ్ళొచ్చు అక్కడికి. అందరిలో ప్రపంచ దిగ్గజాలు, మోడీ గారు ఉన్నారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరు ఉన్నారు, ప్రపంచ అధినాయకుడు ఆయన ఎవరు ట్రంప్ ఉన్నాడు, వాళ్ళు కూడా వెళ్ళి చూడొచ్చు. అయితే ఆ సమాధికి ముందు 3 అడుగుల ఎత్తులో ఒక జింకు రాడ్ వెల్డింగ్ చేసి పెట్టారు ఫ్రేమ్తో, 3 అడుగులు. ఇప్పుడు ఆ సమాధిలోకి వెళ్ళాలంటే ఎన్ని అడుగులు బెండ్ అవ్వాలి? వాడేడి ఇట్టారా 3 అడుగులు ఉంటాడు వీడు, ఇంకొక అడుగు ఎక్కువ ఉన్నాడు, ఇంతకంటే తక్కువ ఉండాలి. అంత చిన్న పిల్లలే బుడుబుడు లోపలికి వెళ్ళి డిగిడిగిడిగిని బయటకు వస్తారు. ఒకవేళ ఇంతకంటే పెద్దోళ్ళు వెళ్ళాల్సి వచ్చిందానికి ఏం చేయాలి వాళ్ళు? అంతే. ఆయన సమాధిలోకి వంగాలంటే జీవం గల సన్నిధిలోకి ఎట్ రావాలా? కూర్చోవన్నా ఆయన గొప్పతనం మనదేం లేదు. ప్రభు దగ్గర మనం ఎంత ఒదిగుంటే ఆయన అంత ఇచ్చిస్తాడంతే. దేవుడు గొప్పవాడమ్మా అంతే. ఆయన దగ్గర మనం ఎందుకు అసలే దేనికి? బొచ్చుకుక్క పిల్ల ఇంటి ఓనర్ దగ్గర కదా ఎగిరి పడ్డట్టు ఉత్తదే, కాలుతో ఇటుదంటే ఆడపోయి పడుతుంది అది. కానీ దాని ఏషాలు అట్టుంటాయి, అట్టు మనం ఉండకూడదు. ఆయన సన్నిధిలో భయభక్తి కలిగే ఉండాలి. ఆయన వాక్యం అంత విలువైంది. ఆ వాక్యానికి మనం మనసు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే చెప్తాను చూడు. ఒక ఆయన మరణకరమైన పరిస్థితిలో ఉంటే ఫోన్ చేశారంట, క్లోజ్ ఫ్రెండు హైదరాబాద్లో ఉంటే ఫోన్ చేస్తే, అయ్యా మీ స్నేహితుడు ఇక ఎంతసేపు బతుకుతాడో తెలియదు, చచ్చిపోతాడు, అయిపోయింది, టైం అయిపోయింది, తొందరగా వచ్చి చూసుకోండి అంటే, పోయి మూడు చచ్చిపోతాడేమో, చివరి మూమెంట్లో వాటితో మాట్లాడాలని చెప్పి కారు రెంట్కు మాట్లాడుకొని గబగబా హైదరాబాద్ నుంచి అతనున్న ప్రాంతానికి వెళ్ళాడు. చివరికి రాత్రికి చేరుకున్నాడు. డాక్టర్ గారు ఉండి, అయిపోయింది, టైం అయిపోయింది, కొద్దిసేపే, ఇక ఎంతసేపు బతుకుతాడో తెలియదండి, తొందర చచ్చిపోతాడేమో. దగ్గరికి పోతే, ఏందిరా ఎట్లా ఉందిరా అని అడిగితే అతను అన్నాడంట, బాగా నొప్పిగా ఉందిరా, తట్టుకోలేకపోతున్నాను, ఇక చచ్చిపోతాడని డాక్టర్ చెప్పాడుగా అన్నాడంట. అవునరా, కొద్దిసేపు నాతో మాట్లాడరా. ఏం డాక్టర్ గారి పరిస్థితి అంటే, టైం లేదు, అయిపోయింది, కాకపోతే ఆ నొప్పి ఏమైనా రిలీఫ్ కావాలంటే కొంచెం నడుములు ఇష్టం ఎత్తి పట్టుకోండి, ఆ కిడ్నీ వాసింది కదా, కొంచెం అటు గ్యాప్ ఉంటుంది, కొద్దిసేపు అయినా అవకాశం ఉంటుంది, నొప్పి రిలీఫ్ వస్తుందని చెప్పాడండి. సరే దిండి వేసి పట్టుకొని ఇటు పట్టుకొని
మాట్లాడుతూ ఉన్నాడు. ఏంట్రా నీకు చివరిలో ఇంకేమైనా మైండ్లో ఉందా చెప్పాలనుకున్నా? అన్నీ మాట్లాడుకుంటూ చీకటి అయిపోయింది, 11 అయింది. ఆ చచ్చిపోయే మనిషి అడిగాడంట టైం ఎంత అయింది అని. ఇతను అనుకుంటున్నాడంట ఇప్పుడు టైంకి ఏం చెప్తే టైం ఎక్కువైపోయింది, ఇంకా నేను చచ్చిపోవాలి కదా అని అలా ఊహించుకొని చచ్చిపోతాడేమో అని 10 అయింది అన్నాడు. ఇంకొక గంట తర్వాత అడిగితే 11 అయింది అన్నాడు. అప్పటికి 12 అయింది. ఇంకోసేపు ఆగినాక అడిగితే 11:30. ఇట్లా 12కి యువతల చెప్తున్నాడంట, కానీ 12 దాటిందని చెప్పట్లేదంట. మళ్ళీ అడిగాడంట. సరే ఏదైతే అదైంది, ఎందుకు అడుగుతున్నాడు ఏమో చెప్దామని 12 అయిందిరా ఏంటి సంగతి అంటే, బైబిల్ తీసుకొని ఒక అధ్యాయం చదువు. ఏంటి? యెషయా గ్రంథం 54 అధ్యాయం చదువు. సరే 54 అధ్యాయం చదువుతా ఉన్నాడు. ఆహా 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 అంటున్నాడంట, వింటున్నాడంట. ఇక ఈయన చదువుతా పోతున్నాడు. 54 అధ్యాయం అయిపోయింది, ఉలుకు లేదు పలుకు లేదు. ఈయన అనుకున్నాడు ఇంక ఇటు చచ్చిపోయినట్టున్నాడు అని. ఒక్క నిమిషం గ్యాప్ ఇచ్చి ఆమేన్ అని అన్నాడంట ఆ చచ్చిపోయేవాడు. ఇతను అడిగాడంట, ఏందిరా ఉలుకు లేదు పలుకు లేదు, 54 అధ్యాయం చదవమన్నావు, ఆమేన్ అంటున్నావు ఏంటంటే, అప్పుడు అతను చెప్పాడంట, నాకు తెలుసు నేను కొద్దిసేపట్లో చచ్చిపోతాను, నాకు అసలు అయిపోయింది, కానీ నేను ప్రభువులోకి వచ్చినప్పుడు ఒక తీర్మానం తీసుకున్నా. ప్రభువా, ప్రతి దినము నీ వాక్యం చదవకుండా నేను మరణించకూడదయ్యా, ప్రతిరోజు నీ వాక్యం నేను చదవాలయ్యా అని ఒక తీర్మానం చేసుకున్నా. ఈరోజు నేను చచ్చిపోతానని నాకు తెలుసు, అందుకే నా అధ్యాయం చదువుకున్నా, ప్రార్థన చేసుకున్నా, హ్యాపీగా చచ్చిపోతా అని చెప్తా ఆయన ఊళ్ళో చచ్చిపోయాడంట. ఆ మాటలు నేను విన్నప్పుడు నాకు ఇంత అవకాశం ఇచ్చాడు దేవుడు, వాక్యం ఎప్పుడు చదవలేకపోతున్నానే, ఎంతసేపు సిమెంట్ పనులు, ఆ పనులు, ఈ పనులు, సువార్తలు, విజిటింగ్లు, కోటాలు, సభలు, మైకులు, ప్రసంగాలు, వీటితోనే సమయం అయిపోతుంది. వాక్యం విషయంలో నేను ప్రతి దినము నాకు ఒక తీర్మానం లేకుండా పోయిందని చాలా బాధపడ్డా. నా అలాంటి వాళ్ళు మీ అందరని నేను అనుకుంటున్నా కదా. అందుకే మనం కూడా ఒక పౌరుషంగా తీర్మానం చేద్దాం. సర్వశక్తుని సన్నిధి, ఆయన సమయం ఆయనకు అప్పచెబుదాం. దేవుడు ఆ కృపా తీర్మానాలు మనకు దయచేయను గాక. అందరూ గట్టిగా చెప్పలేకపోయారు, చేతులెత్తి చెప్పలేకపోయారు. ఇప్పుడు మనకున్న ఫెసిలిటీ ఏంటంటే, మనం చదువు రాకపోయినా ఫోన్లో హలో కీర్తనల గ్రంథం చదువు వినిపి అమ్మా అని ఫోన్కి చెప్తే అది వినిపెడుతుంది. అసిస్టెంట్లు ఎక్కువైపోయారు మనకి. ఏం కావాలని చెప్తా, వంకాయ కూర ఎట్ట ఉండాలో చెప్పమ్మా అంటే చెబుతుంది, ఏం కావాలని చెప్తుంది. దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు, కాబట్టి ఈ సమయంలో మీరు పోగొట్టుకోవద్దు. అయితే అలాంటి స్థితిలో కూడా ఆయన రాజ్యానికి సంబంధించిన వర్తమానం, ఆయన సామర్థ్యం, ఆయన బలం, ఆయన ప్రేమ మనకు అనుగ్రహించటం అది ఆశీర్వాదం. ఏంటంటే మనం ధ్యానం చేస్తున్న మాటలు 4 మాటలు. ఏది? యోనాతాను దావీదుకి ఇచ్చిన 4 వస్తువులు. ఏంటది ఆ వస్తువులు? మొదటి వస్తువు ఏంటది? దుప్పటి. రెండవ వస్తువు కత్తి. మూడవ వస్తువు విల్లు. 4వ వస్తువు నడికట్టు. దేవుని మాటలన్నీ మర్మాలే. ఏమి ఇవ్వకూడదు దావీదుకి యోనాతాను? ఈ 4 ఎందుకు ఇచ్చాడు? ఈ 4లో ఉన్న మర్మం ఏంటి అని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అద్భుతమైన విషయాలు దేవుడు బయలుపరిచాడు. మీలో ఎంతమంది తీర్మానాలు చేసుకున్నారో, ఎంతమంది వాక్యానికి విధేయులయ్యారో, ఎంతమంది వాక్యానుసారంగా బ్రతకాలని పౌరుషంగా పట్టుదల కలిగి ఉన్నారో నాకు తెలీదు, కానీ అది మీ వ్యక్తిగతం. కానీ జాగ్రత్తగా వినండి. మొదటిది దుప్పటిచ్చాడు, రెండవది కత్తి ఇచ్చాడు. దుప్పటి అంటే ఏంటో చెప్పా, కత్తి అంటే ఏంటో చెప్పా. మూడవది విల్లు. ఈ బాణం వేరు, విల్లు వేరు. బాణం అంటే గురి చూసి వదిలితే వెళ్ళిపోయేదాన్ని బాణం అంటారు. విల్లు అంటే చేతిలో పట్టుకుంటారు. అది దానికి ఒక నాడ ఉంటుంది, నాడ. అది ఎంత బలంగా లాగితే బాణం అంత ముందుకు వెళ్తుంది. ఇప్పుడు దావీదుకి ఇచ్చిన వాటిలో విల్లు ఉంది, కత్తి, విల్లు ఉంది. ఆ విల్లు అంటే ఏంటి అంటే సామర్థ్యము. ఆమె విల్లు అంటే అర్థం ఏంటి? సామర్థ్యము. ఈ విల్లుతో జయించవచ్చు, ఈ విల్లుతో పోరాడొచ్చు, ఈ విల్లుతో గెలవచ్చు, ఈ విల్లుతో సాధించుకోవచ్చు, ఈ విల్లుతో భయపెట్టొచ్చు. మీకు పురాణాలు తెలిస్తే విల్లు గురించి గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి. విల్లెత్తినోడు మొగోడని రాశాడు ఒక పురాణంలో, ఒక కథలో. విల్లు అంటే అది. ఇంకా మీరు ప్రకటన గ్రంథంలో ఇప్పుడు చదివిన అధ్యాయంలో ఆ పైన అంటాడు, ఒకడు తెల్లని గుర్రం తీసుకొని బయలు వెళ్ళుచు విల్లును చేతబట్టుకొని జయించుచు. ఏం పట్టుకున్నాడు? విల్లు పట్టుకున్నాడు.
ఏం చేస్తున్నాడు? జయిస్తున్నాడు. అంటే నువ్వు గెలవాలన్నా, సాధించాలన్నా, సంపాదించాలన్నా, ఏదైనా పొందుకోవాలన్నా, ఏం కావాలన్నా, శత్రువును భయపెట్టాలన్నా నీ చేతులు ఏముండాలి? విల్లుండాలి. ఆ రోజు గొలియాతు దావీదుని ఎందుకు భయపెట్టాడు? రేయ్ కత్తేదన్నాడు. అదే ఒక మంచి కత్తి ఉంటే గొలియాతు ఏదో ప్లాన్ చేసుకున్నాడు. వీడి చేతులు ఇంత పెద్ద కత్తి ఉంది, మనం ఇంత పెద్ద కత్తి పెట్టుకోవాలి, లేకపోతే వీడి చేతిలో ఈట ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది, ఆయుధం ఉంది, నేను సిద్ధపడాలని ఒక ఆలోచన ఉండేవాడు. ఏమీ లేదు కాబట్టి చాలా సునాయాసంగా తక్కువ అంచనా వేయగలిగాడు యోనాతాన్ని, దావీదుని. కానీ ఈరోజు ఒక రాజకుమారుడి దగ్గర ఉండాల్సిన ఒక శ్రేష్టమైన విల్లు, అది ఎంత ఏ రేంజ్లో ఉండింటది? ఒకవేళ అది విల్లు అయితే ఆ విల్లు బంగారంతో పొదిగించాడో, ఆ నారని దేంతో తయారు చేశాడో, దాని సామర్థ్యం ఎంత ఉంటుందో. శత్రు ఎన్నోసార్లు తండ్రి భయపడుతున్నప్పుడు యోనాతాను ఒక్క సైనికుని ఎంటబెట్టుకొని వెళ్ళి శత్రువులను గెలిచి ఫిలిస్తీన్లను తరిమి వచ్చాడు యోనాతాను. మీరు యోనాతాను చరిత్ర చదవండి. ఒంటరిగా వెళ్ళి ఇజ్రాయేలీలు భయపడిపోయారు. ఏంట్రా యోనాతాను ధైర్యం, సింహం వంటి గుండె కలిగిన వాడని రాశాడు. అలాంటి వీరుడు యోనాతాను, ఆయన బలం, ఆయన ధైర్యం. శత్రువు యోనాతాను చూసి భయపడటానికి కారణం ఆయన చేతిలో ఉన్న విల్లు. అర్థమవుతుందా మీకు? ఒక పేపరోడు, ఒక జర్నలిస్ట్ వస్తున్నాడు అనుకో, మనకు భయం. ఎందుకని? పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేకపోతే, పద్ధతి సరిగా లేకపోతే ఏం చేస్తాడని. అతని ఆయుధం ఏంటి? అది. ఒక మీడియా వాడు వచ్చాడంటే భయం. కెమెరా పట్టుకొని ఏం షూట్ చేస్తాడో, మన బతుకు ఏడ బయట పెడతాడో భయం. అతని ఆయుధం ఏంటి? కెమెరా. పాస్టర్ గారు ఆయుధం ఏంటి? కరెక్ట్ చెప్పిన తల్లి. ఎవరి ఆయుధాలు వాళ్ళకుంటాయి. యోనాతాను ఆయుధం ఏంటంటే, యోనాతాను బలము, యోనాతాను సామర్థ్యం ఏంటంటే విల్లు. ఆ విల్లు దావీదుకి ఇచ్చాడంట. నీ సామర్థ్యాన్ని దావీదుకి ఇవ్వటం ఏంటి? అసలు ఎందుకని దావీదుకు ఈ విల్లు అప్పగించాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రతి మనిషి జీవితంలో ఒక సామర్థ్యం ఉంటుంది. ఒకరు పాట పాడతారు, ఒకరు వాక్యం చెప్తారు, ఒకరు కష్టపడతారు, ఒకరు విధేయత చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఉంటుంది. అది ఎవరు చెప్పలేం. ఒకరు చదవగలరు, ఒకరు పని చేయగలరు. ఎవరి నిపుణత వాళ్ళది. ఒక్కదాని మీదే భూమి మీద ఎవరు బేస్ అయి ఉండరు. ప్రపంచం మొత్తం ఒకే మార్గంలో ఉండదు. కావాలంటే చూడు, మన దేశాన్ని ఏలిన ప్రతి నాయకుడికి పొట్టగోస్తే అక్షరం రాదని చెప్పాలి, మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు పెద్దోళ్ళు అయిన తర్వాత డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్లు కొనుక్కొచ్చుకున్నారు. కానీ దేశాన్ని ఏలుతున్న ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎవ్వరికి చదువు లేదు. పవన్ కళ్యాణ్ లేదు, నిన్న మొన్న క్రికెట్ ఆడిన ధోనికి లేదు, సచిన్కి లేదు, కోహ్లీకి లేదు, సర్టిఫికేట్ లేవు. గ్రాడ్యుయేట్ కూడా లేదు వాళ్ళకి. నిన్న మొన్న సంపాదించుకున్నారు, కానీ వాళ్ళు దేశాలు ఏలుతున్నారు. ఏదో ఒక నిపుణత, వాళ్ళలో ఒక నిపుణత ఉంది, ఒక సామర్థ్యం ఉంది. ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. ఒకరు వ్యవసాయం చేస్తారు, ఒకరు వెహికల్ తోలుతారు, ఒకరు వంట చేస్తారు, ఒకరు మాట్లాడగలుగుతారు. ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. అయితే ఆధ్యాత్మికమైన సామర్థ్యం ఒకటి ఉంటుంది, దైవభక్తితో కూడిన సామర్థ్యం ఒకటి ఉంటుంది. ఆ సామర్థ్యముతో నువ్వు సాధించలేంది, నువ్వు గెలవలేంది, నువ్వు పొందుకోలేంది, నీకు కావాల్సింది సంపాదించాలంటే అది నీ వల్ల కాదు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, బ్యాంక్ పోస్టులు పడుతున్నాయి, పరీక్షలు రాయాలి. రాసిన వాళ్ళందరికీ వస్తుందా? అందరూ అదే బోల్లో చేరుతారు, అందరూ అదే ఇన్స్టిట్యూట్లో చేరుతారు, అందరికి ఒకటే టీచరు, అందరికి ఒకటే భోజనం, అందరికి ఒకటే సబ్జెక్టు. కానీ గెలిచేది కొందరే. కారణం ఏంటంటే సామర్థ్యం తక్కువైంది కొందరికి. సామర్థ్యం ఉన్న వాళ్ళు గెలుస్తున్నారు, సామర్థ్యం లేని వాళ్ళు ఓడిపోతున్నారు. ఏంట్రా ఇది అంటే, సామర్థ్యం ఉంది కానీ అది నిరుపయోగమైనదంట. విల్లుంది కానీ అది పనికిరాదు. చూడటానికి ఉంది, లాగితే తెగిపోద్ది, నిలబెడితే పడిపోద్ది, వేస్తే ముందుకు పోదు అన్నట్టుగా ఉంది. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 9వ వచనం చూడండి. హోషేయ గ్రంథం క్షమించండి, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన దేవుని యొద్దకు వాళ్ళు తిరగరు.
వారు అక్కరకు రాని విల్లు వలె ఉన్నారు. ఒకసారి నా వైపు చూడండి. వాళ్ళు ఎలా ఉన్నారంట? విల్లు అంటే ఏంటి? విల్లు అంటే ఏంటి? సామర్థ్యం. అంటే వీరి సామర్థ్యం దేనికి రావట్లేదు? పనికి రావట్లేదు. వస్తున్నారు కానీ, చేస్తున్నారు కానీ పనికొచ్చే సామర్థ్యం వీరిలో లేదు. పనికి రాని సామర్థ్యం కలిగి ఉన్నారు. తిరుగుతున్నారు కానీ వారి సామర్థ్యం ఎవరికి ఉపయోగకరంగా లేదు. కుటుంబానికి ఉపయోగకరంగా లేదు, భార్యకు ఉపయోగకరంగా లేదు, భర్తకు ఉపయోగకరంగా లేదు, స్నేహితుడికి స్నేహితురాలకు ఉపయోగకరంగా లేదు, సంఘానికి ఉపయోగకరంగా లేదు, దేవుడికి ఉపయోగకరంగా లేదు, నువ్వు ఉంటున్న ప్రాంతానికి, గ్రామానికి, బంధువులకి, స్నేహితులకి, నీకే నీ విల్లు ఉపయోగకరంగా లేదు. ఉందే, విల్లు ఉందే, కానీ నీ విల్లు నిరుపయోగంగా ఉంది, ఉపయోగకరంగా లేదు. ఈరోజు నిజంగా దేవుడు నీకు అర్థమైతే, దేవుడి వాక్యం నీ గుండెల్లోకి వెళ్తే, నీ జీవితంలో ఇంతవరకు నువ్వు ప్రయోజనకరంగా ఉపయోగకరంగా ఉన్నావో లేదో, నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు సాధించి సమకూర్చి దేవునికి ఏదైనా ఒరిగేటట్లు బ్రతికావో లేదో తీర్మానం చేసుకోవాలి. కడవరి కాలంలో తీర్మానం చేయాలి. నిజంగా ఆ ఉదాహరణ నన్ను ఆశ్చర్యపరిచేటట్లుగా చేసింది. ఒకరోజు యేసు ప్రభు 3వ రోజు సమాధి లేచి వారందరూ చూస్తూ ఉండగానే ఆరోహణము వెళ్ళిపోయాడంట. పరలోకానికి వెళ్తుంటే ఆ పరలోకపు గుమ్మాలు తెరవబడి దేవదూతలందరూ ఆయనకి ఎదురుగా వచ్చి ఆర్భాటంతో బోరలోది గాన ప్రతిగానాలతో వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారంట. యేసు ప్రభు ఏదో సాధించాను, లోక పాపాన్ని, మరణపు ముళ్ళును విరిచాను అన్న ధైర్యంగా లోపలికి వస్తుంటే గాబ్రియేల్ అడిగాడంట, అయ్యా ఏం చేసావయ్యా అంటే యేసయ్య అన్నాడంట, నేను లోకం కోసం ప్రాణం పెట్టాను, నా ప్రాణాన్ని నా పిల్లలకి ఇచ్చి వచ్చాను, ఇక వాళ్ళని జీవింపజేస్తుంది. మిఖాయేలు అడిగాడంట, అయ్యా అంత ఓకేనా, అంత బాగా జరిగిందా, సవ్యంగా జరిగిందా, ఏం చేసి వచ్చావయ్యా అని మిఖాయేలు అడిగితే యేసయ్య అన్నాడంట మిఖాయేలుతో, నేను 12 మంది అపోస్తులను తయారు చేశాను, ప్రపంచాన్ని తల్ల క్రిందులు చేస్తారు వాళ్ళు అన్నాడంట. వెంటనే మిఖాయేలు ఉండి, నువ్వు వచ్చేటప్పుడే ఒకడు ఉరుబోసుకొని చచ్చాడయ్యా అన్నాడంట. వినపడుతుందా? ప్రపంచాన్ని తలకిందులు చేసి అపోస్తులను తయారు చేసి వస్తున్నాను నేను అని యేసుప్రభు అంటే, ఒక దూత అంటున్నాడంట, ఒకడు ఉరిపోసుకొని చచ్చాడు. అపోస్తులుడు నిరుపయోగమైన విల్లు, చాతగాని చావలేని సత్తువలేని విల్లు ఉరిపోసుకొని చచ్చింది. ఆ విల్లు ఎందుకు పనికిరాలేదయ్యా? ఈరోజు యేసు ప్రభుని అడిగితే, కొండేపి హెర్మోన్ సంఘములో ఉన్న సామర్థ్యం కలిగిన సంఘమా, మీ విల్లు ఏమి ఎలా ఉంది అని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు, నేను ప్రాణం పెట్టిన సంఘం హెర్మోన్ సంఘం, నా సామర్థ్యం హెర్మోను సంఘానికి ఉంది. ఆమె చెప్పి తప్పలు కొట్టు గట్టిగా, దేవుడి మాట స్థిరపరచును గాక, దేవుడి మాట సంఘంలో స్థిరపరచును గాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నిజంగా ఆయన సామర్థ్యాన్ని కనుక కలిగి ఉంటే, నీ సామర్థ్యమే ఆయన సామర్థ్యం అయితే, నీవు దేవుని కొరకు పనిచేస్తావు, ప్రయోజనకరమైన విల్లుగా ఉంటావు, ఆయన చేతిలో ఉన్న విల్లుగా మారతావు. నీ సామర్థ్యంతో నశించిపోతున్న వాడిని సంపాదిస్తావు, తాగుబోతును మారుస్తావు, తిరుగుబోతును మారుస్తావు, కొండెమలాడే వాళ్ళని మారుస్తావు, అబద్ధికుని మారుస్తావు, మోసగాన్ని మారుస్తావు. జీవితాన్ని నాశనం చేసుకోవద్దురా అని పాడైపోతున్న మార్గాలు వెళుతున్న వారికి మంచి మాటలు చెప్పి దేవుని వైపు త్రిప్పగలుగుతావు. ఎప్పుడు నువ్వు ప్రయోజనకరమైన విల్లు అయితే. నిరుపయోగమైన విల్లు ఎందు పనికిరాదు. ఇల్లు దుడుచుకోదు, బాత్రూములు కడుక్కోదు, వంట చేసుకోదు, భర్తకు లోబడదు, భార్యకు లోబడదు, పిల్లలకు సంపాదించి పెట్టదు, 10 మందికి ఉపయోగపడదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. స్వార్థం, స్వామరితనం, మొండితనం, మూర్ఖత్వం, గర్వం. దేనికి వీళ్ళు? ఇప్పుడు నువ్వు చదివిన వీళ్ళు. వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుని పనికిరారు. నిరుపయోగమైన వీళ్ళు. ఎందుకు రా నాయన 70 ఏళ్ళు బతికావు, నీ ఆయుష్కాలం ఎంత? జననం, మరణం, అబ్బా 86 ఏళ్ళు బతికాడు, ఏం చేశాడు? బస్తాలు బస్తాలు బియ్యం అన్నాడు. ఎవరికైనా ఉపయోగం ఉన్నట్టుందా? ఒక్కరికైనా ఉందా? అక్క అన్నా రేపొద్దున మందు కూడా ఫ్లెక్సీలు వేస్తారన్నా, వేస్తారా ఏరా? అసలు ఆలు కూడా లేరంటావు నీకు.
కొంతమంది వాళ్ళని కూడా సంపాదించుకోరన్నా, ఇంకేం చేత వాసన కొడుతుందని పారేయటం తప్ప ప్రేమతో పారేయరు. ఇంకా ఉంటే దరిద్రం అని నలుగురిని సంపాదించుకునే వీళ్ళు కూడా లేని సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు. మరలా చెప్తున్నా, ఒకవేళ నువ్వు నిరుపయోగమైన విల్లు అయితే నీ విల్లు ఎవరికి ఇవ్వాలి? గట్టి చెప్పట్లా. ఎస్, దావీదు యేసయ్యకి ఇవ్వు. ఎందుకని యోనాతాను ఇచ్చాడంటే యోనాతానుకు అర్థమైంది, ఓరే మనం ఇంత పెద్ద విల్లు ఉన్నా కూడా పొడిచేది లేదురా, దావీదు ఒడిసెలతో కొట్టాడు, అలాంటిది విల్లు కనుక దావీదు చేతిలో పడ్డదంటే చక్రం తిప్పుతాడు అనుకున్నాడు. అంతే. హల్లెలూయా. అనుకున్న దానికంటే ఎక్కువే చేశాడు దావీదు. ఇప్పుడు నీ విల్లు యేసయ్య చేతికి ఇస్తే నీ చక్రం యేసయ్య తిప్పుతాడు. చప్పట్లు కొట్టు. నీ చరిత్ర యేసయ్య మారుస్తాడు, నీ దిశ మారుస్తాడు. నీ విల్లు, నీ సామర్థ్యం, నీ బలం, నీ పిల్లలు, నీ భవిష్యత్తు, నీ ఆశ ఆలోచన ఆయన చేతిలో పెట్టు. ఆయన అద్భుతాలు చేసి చూపిస్తాడు నీ జీవితంలో. ఎస్, ఆయన చేతికి అప్పగించుకో. ఆయన స్వార్థపరుడు కాదండి, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. సర్వలోకాన్ని మానవాళి క్షేమం కొరకు తయారు చేసిన వాడు, మానవుని కొరకు ముందుగానే తన మహిమ ఐశ్వర్యమును దాచి జగత్తు ఉత్పత్తి వేయబడక మునిపే, పునాది వేయబడక మునిపే నీ కొరకు ఆస్తిని, ఆశీర్వాదాన్ని మూటగట్టి పెట్టినవాడు. చేతైతే ఆయన చేతికన్నీ ఇచ్చి సంపాదించుకో, లేకపోతే నువ్వైనా పోరాడి తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని గుంత తీసి మాత్రం గుంతలో పెట్టమాక, దాచిపెట్టమాక, మరుగు చేయమాక, కనిపెట్టమాక. మీకు అర్థమవుతుందా? దాచిపెట్టడం, మరుగు చేయడం, కనపడకుండా చేయటం అంటే. ఆ రోజు పాస్టర్ గారు ఇంటికి వెళ్ళాడంట విజిట్కి, ప్రార్థన చేద్దామని. మొత్తం ఫ్యామిలీ కూర్చొని మంచి కార్తీక దీపం సీరియల్ పెట్టుకుని ఏడుతున్నారంట. ఈయనొచ్చి బెల్లు కొట్టిండు. ఆ సౌండ్కి, ఆ ఏడుపుకి, ఆ బాధకి బెల్లిన పల్లె. ఏందిరా వీళ్ళు ఎటన్నా పోయారా ఏందంటే లైట్లు వెలిగే ఉన్నాయి. 7 గంటలకు కదా కార్తీక దీపం వచ్చేది. అద్దం చూస్తే సిగ్గు లేకుండా మగోడు కూడా ఏడుతుండంట. మళ్ళీ సంఘ పెద్ద పేరు ఒకటి. ముగ్గురు ఫ్యామిలీ కూర్చొని ఏడుస్తుంటే ఇంక అర్థం కావట్లేదని ఇంకా దగ్గరుండి కొట్టి కిటికీలోంచి పిలిస్తే సస్తారని బయటికి వెళ్ళి పిల్లని పంపించి దబ్బా తలుపు కొడితే కిటికీలోంచి చూసి, అమ్మ పాస్టర్ గారు వచ్చారు అని చెప్పి గబా రిమోట్ యాడుందో చూసుకొని అది చూసి ఇది చూసి టీవీ ఆపి ఏడ్చేదని తీసేసి టీవీ మీద దుప్పటేసిందంట. వేసిందా? ఏడ్చేది మాత్రం ఆపలా. సాపేసి మొత్తం దగ్గర కూర్చున్నారు. డోర్ తీశారు. పాస్టర్ గారికి ఏమో అన్నీ తెలుసాయా. ఆయన మాట వరుసకే, బా ఎంత మంచి కుటుంబం అమ్మ, 7 అవ్వగానే కూర్చొని కన్నీటి ప్రార్థన చేస్తున్నారమ్మా అనగానే, అవునన్నయ్య ఎప్పుడు వచ్చారన్నయ్య, కాఫీ పెడతలే అన్నయ్య, కూర్చోండి అన్నయ్య అనగానే ఈ పిల్లనాయాలు ఏం చేశాడు, రిమోట్ టీవీ కాడ పెట్టకూడదా, సోఫా కింద పెట్టిండు. పాస్టర్ గారు వెళ్ళి దాని మీద కూర్చోగా అని ఆన్ అయింది. అది ఏడ్చే సీన్ వస్తుంది. ఏందిరా అది? దుప్పటి తీస్తే కార్తీక దీపం. ఇది మీ ఏడుపుల కారణం. అది దుప్పటేసి కవర్ చేయమాకండి. నిన్న మన 31st నైట్ స్కిట్టు నిజంగా అద్భుతం అబ్బా. పిల్లల్ని దేవుడు దీవించును గాక. కుటుంబాల్లో జరిగే తతంగం అంతా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఏంటాడే అంటే, ఒరే నువ్వు తాగేవంటరా, నువ్వు తాగట్లా, ఏం చేశారు పిల్లలు అసలు కళ్ళకు కట్టినట్టుగా. నిజంగా జ్ఞానం రావాలి అలాంటి చూసినప్పుడు. ప్రయోజనం, మన జీవితాలకి ఏది ప్రయోజనం, ఏది మేలు, ఏది సామర్థ్యం అర్థం అవ్వాలి. ఒకవేళ నీళ్ళు ప్రయోజనకరమైన పరిస్థితి లేదా, ఎక్కడైనా నీ భర్తలో, భార్యలో, పిల్లల్లో ఏదైనా దాన్ని ఏం నువ్వు మూసిపెట్టాల్సిన అవసరం లేదు. అందరికీ తేటకు తెలిసిందే. బజారంతా చూసి నాకు ఇంట్లో పెట్టి తోలిపోతే ఎవడికి ఉపయోగం? ఊరంతా ఘనకార్యం చేసి వచ్చిన తర్వాత ఇంట్లో పెట్టి బయటికి రానియకుండా పెడితే ఏం ఉపయోగం? తీసుకురా, దేవుని పాదాల దగ్గర పెట్టు. నా బలహీనత ఇది, నా తప్పు ఇది, నా లోపం ఇది, నా రోగం ఇది, నా సమస్య ఇది అన్నయ్య ప్రార్థన చేయండి. ఏమో దేవుడు అద్భుతమైన జీవితం జరిగిస్తాడేమో. హల్లెలూయా. దేవుని సామర్థ్యం చాలా గొప్పగా ఉంటుంది. మోసే గురించి మీరు ఎన్ని ప్రసంగాలు విన్నారు కదా. ఆయన గురించి సకల విద్యలో, ఇంకా మీరు మోసే గురించి ఆయన చరిత్ర చదవండి. మోసే మాట్లాడడం మొదలు పెడితేనంట అవతల వాడు మెస్మరైజ్ అయిపోతాడంట. అంటే
మోసే మాట్లాడుతుంటే వాడు వచ్చిన పని మర్చిపోయి నోరు తెరుచుకొని మోసే వైపే. ఆ విధంగా చేయగలడు మోసే. అంత టాలెంటెడ్, మోస్ట్ పవర్ఫుల్, వాల్యుబుల్ టాలెంటెడ్ ఎవరంటే మోసే. అట్లాంటి మోసే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు చెప్తాడు, మోసే నువ్వు ఇశ్రాయేలు బయటికి తీసుకురాపో అంటే మోసే అంటాడు, అయ్యా నేనే పాటి వాడినయ్యా, నాకు అంత సీన్ ఆడుందయ్యా, నువ్వు మాట్లాడుకో, ఫరోతో మాట్లాడు. లేదు నేను నోటి మాధ్యం కలిగిన వాడినయ్యా, నన్ను నచ్చిందయ్యా, లేనిపోంది నాకెందుకయ్యా, నీకు అర్థం కావట్లేదు, నీ టాలెంట్ నీకు తెలియట్లేదు, ఇదిగో నేను పంపుతున్న పాత్ర, నా సామర్థ్యం నీకు ఇస్తున్నా, నా మాట చొప్పున నా మాట నీకు ఇస్తాను, నువ్వు అని. ఎప్పుడైతే మోసే తన సామర్థ్యాన్ని, దాన్ని బలం అనుకొని, గొప్పతనం అనుకొని, టాలెంట్ అనుకొని, ఓకే ప్రభువా థ్యాంక్ యూ, అదే నేనే కరెక్టు అనుకోకుండా, అయ్యా నేను యోగ్యుని కాదయ్యా అని తగ్గించుకొని దేవుని దగ్గర ఒప్పుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే మోసేకు సామర్థ్యం ఇచ్చాడో ఇక తిరుగులేని నడిపింపు మోసే జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక ఒక ఐగుప్తీని చంపి భయపడి పారిపోయిన మోసే ఏంటి ఈరోజు రాత్రికి మా వాళ్ళు ప్రయాణం అవుతున్నారు, ఫరో భయపడుతున్నాడు మోసేకి. ఎడ తీసుకుపోతావు నువ్వు, అప్పు కట్టొద్దా, చేసినంత ఏమైపోవాలా, బెదిరియట్లా, భయపడుతున్నాడు మోసేకి. మోసే మాట్లాడుతున్నాడు, మోసే మాట్లాడుతున్నాడు ఫరోతో. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇది అంటే దేవుని సామర్థ్యం మోసేకి. దేవుడు మోసేకి సామర్థ్యం ఇస్తే సముద్రాలు దారిచ్చినాయి, చేదు నీళ్లు మధురంగా మారినాయి, ఇజ్రాయెల్ మీదకి వచ్చిన శత్రువులు వెనక్కి తిరిగి పారిపోయేటట్లు చేశాడు దేవుడు. చప్పులు కొట్టు గట్టిగా. దేవుడు మోసేకి ఇచ్చిన సామర్థ్యం, హల్లెలూయా హల్లెలూయా. అంటే సమర్థుడే కానీ ఆ విల్లు దేవుని చేతికి వచ్చేసరికి సమర్థవంతమైన విల్లుగా మారింది. అంత మాత్రమే కాదు, ఆయన వెనకాల ఇంకొక ఆయన ఉన్నాడు, యెహోషువ. మోసే చనిపోతున్నప్పుడు, మరి మోసే వెళ్ళిపోతే మమ్మల్ని కనానుకు తీసుకెళ్ళేది ఎవరయ్యా అంటే ఒక సమర్థుడు ఉన్నాడు. ఎవరైనా? యెహోషువానా సమర్థుడా? ఈడెప్పుడు కనపడలేదే, మైకు పట్టుకున్నాడు కనపడలేదే, ప్రార్థనన్న వచ్చా, పాఠాన్ని పాడుతుడా, వాక్యం చదువుతున్నా, 4 మాటలు చదువుతుడా అనుకుంటున్నారు యెహోషువాని. నిలబడి ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగమంటే ఆగుతున్నాడు, చంద్రుడు ఆగమంటే ఆగుతున్నాడు. కొట్టు చాపట్ల దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒరే నాయనా, ఇదేం సామర్థ్యం రా, ఇదేం గొప్పతనం రా, ఈ రేంజ్ ఏందిరా, ఏంట్రా అంటే యెహోషువలో ఉన్న విల్లు దేవునికి ఇచ్చాడు. మోసే వెనకాల ఉన్నాడు, గుడారంలో ఉన్నాడు, తగ్గించుకున్నాడు, విధేయుడయ్యాడు. నాకు టాలెంట్ ఉంది, నాకు ప్రార్థన ఉంది, నాకు అద్భుతాలు వచ్చు, నాకు సేవ తెలుసు, నేను అంతా చేస్తాను, నేను వీరుని సూర్యుని మోసేని పక్క జరిపి ఎప్పుడు ముందుకు రాలా. హల్లెలూయా. కొంతమంది వస్తారు సామర్థ్యం కలిగిన విల్లు. ఆ విల్లులో మనం చదువుకున్నట్టు అది అక్కడికి రాని విల్లు. ఆ విల్లుని తీసుకొని వస్తారు, నేను వేస్తా చూడు అంటాడు. ఎంత లాగినా, ఇప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు సరదాగా ఈ బొంగు కర్రకి పురికోస కడతాడు, అవునా? పురికొసకి సాగే గుణం ఉంటుందా? వీడు ఎంత సాగబీకినా బొంగు బెండ్ అవుతుంది కానీ పురికోస సాగదు. వాస్తవానికి విల్లు వంగకూడదు, ఆ నార సాగాలి కానీ విల్లు వంగకూడదు. ఈ అక్కడికి రాని విల్లులు తయారు చేసుకొని మన దగ్గర కూడా విల్లు ఉంది, ఏం చేద్దాం అయితే ఎత్త చూడు, చచ్చి కూడా దాడుతుంది, వేస్తాడు ఆడనే పడుతుంది, అది పోదు. కానీ సమర్థవంతమైన విల్లులో కనుక కర్ర పుల్ల పెట్టి లాగి ఇడిచినా రోడ్డు దాటి అనకర్ల పుల్ల పడుతుంది, రక్తమే చేయము. హల్లెలూయా. సమర్థవంతమైన విల్లు అయితే, ఇప్పుడు యెహోషువ పనికొచ్చే పాత్ర, పనికిరాని పాత్ర మనుషులు ఎంచడానికి వీల్లేదు. ఎందుకంటే యెహోషువ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పాడు, దేవుళ్ళో ఉన్నాడు. తన విల్లు, తన సామర్థ్యం, తన టాలెంట్, తన భక్తి, తనకు అద్భుతాలు చేయగల శక్తి యెహోషువలో ఉన్నాయి. ఆ విశ్వాసం లేకపోతే అసలు ఎంత ధైర్యం అండి. సరదానా మనం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, ప్రభువా మా అమ్మాయి రోగం తగ్గిపోవాలయా, మా ఆయన శరీరంలో ఉన్న వ్యాధి యేసు నామములో పోతే పోయింది, లేకపోతే సంఘమిత్ర పోదాం, పోతే పోయింది, లేకపోతే ఉంటే ఉంటుంది. ప్రార్థన అయితే చేస్తాం సరదాకైనా ప్రభువా సూర్యుడు రాకూడదయ్యా,
ఇవాళ ఇవాళ వర్షం పడకూడదు, అటుకులు వేసిన బట్టలు ఉతికిన సరదాకైనా మీరు ప్రార్థన చేయగలరా? అంటే మనసులో ప్రార్థన చేయడానికి కూడా భయపడే విషయాల్ని సరదాగా సైన్యంతో చెప్తాడు యెహోషువ. అయ్యా, ఆరైతే యుద్ధం ఆపాలి, మరలా వాళ్ళు రేపటికి సైన్యం పెంచుకొని వస్తారు. ఇప్పుడైతే కొంతమంది ఉన్నారు, గబగబ కొట్టేస్తాం, మూమెంట్ మనకే ఉంది, లాగిచ్చేస్తాం. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? కొద్దిగా చీకటి పడకపోతే చాలయ్యా, సూర్యుడు చంద్రుడు వచ్చాడా యుద్ధం ఆపాలి, చీకటి పడకపోతే చాలయ్యా, అంతేనంటారా? మీరు బాగుండి నేను చూసుకుంటా. ఏం చేస్తావు? ఏం తాడు కట్టి ఆపుతావు సూర్యుడికి? ఏం చేయాలి? మోకాళ్ళు వేసి సరదాగా చెప్తాను, ప్రభా కొద్దిసేపు సూర్యుడు నాపోయా, సూర్యుడా నిలిచిపో, చంద్రుడా అయ్యాలోన్లో ఆగిపో, యుద్ధము జరిగే వరకు కదలొద్దు. మనుషులు గ్రహాలను శాసిస్తున్నారు. కోటి చాపట్లో దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక క్రైస్తవుడు మాత్రమే చేయగలడు. లోకమంతా గ్రహాల చుట్టూ తిరుగుతుంటారు, మమ్మల్ని ఏం చేయకుండా కాపాడు, మమ్మల్ని ఏం చేయకుండా కాపాడని గ్రహాల చుట్టూ మనుషులు తిరుగుతారు లోకంలో. కానీ యేసులో గ్రహాలను శాసించే బిడ్డలు ఆయన రక్తంలో కడగబడిన వారు. హల్లెలూయా. ఆమేన్. ఎడం తేడబడింది అనుకో, ఏమైందిరా నీకు ఏమి గ్రహాలు అనుకూలంగా లేవురా అంటాడు. మనమైతే గ్రహాలు అనుకూలంగా రమ్మని చెబుతాం అంతే. ఆమేన్. మీకు అర్థమవుతుందా సువార్త? గ్రహాలు అనుకూలంగా లేవు, యాగం చేయి, యజ్ఞం చేయి, అజ్జయ్ ఇజ్జయ్ని వాళ్ళు భయపెడతారు, వాస్తవాలు చెప్తారు. కానీ మనమైతే అనుకూలంగా లేని గ్రహాలను ఆర్డర్లో పెడతాం. ఎందుకంటే సామర్థ్యం యేసయ్య ఇచ్చాడు మనకి. మన సామర్థ్యం యేసయ్యదే. హల్లెలూయా. ఎంతకాలం ఓడిపోతారు, ఎంతకాలం సర్దుకుంటారు, ఎంతకాలం భయపడతారు, ఎంతకాలం దాచుకుంటారు? సమర్థుడవైన నా యేసయ్యా. ఆ పాట ఒకటి ఉంది కదా, ఏందది? ఒక పల్లవి పాడండి. సమస్తము నీ వశమయ్యున్నవే, సమర్థుడవైన నా యేసయ్యా, సమస్తము నీ వశమయ్యున్నవే, నీవే అనంత జ్ఞానమునకు మూలం, నీవే ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. బారాష నెల్లూరు ఆయన ఆనంద్ కుమార్. సృష్టి యావత్తు నీ మాట చేతనే కలిగింది, నన్ను ఆ సృష్టిలో నూతనంగా చేశావు అంటాడు. మంచి మాట. అలాగా సమర్థవంతమైన పాత్రలుగా మనం మారాలంటే మన విల్లు యేసయ్య చేతికి ఇవ్వాలి. మన విల్లు అంటే మన సామర్థ్యం. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా లెక్క చేయకుండా, దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా, దేవుని సన్నిధి లెక్క చేయకుండా మన స్వచిత్తంతో చేస్తూ ఉంటామే. డబ్బు ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది, మనకి చెప్పేది మనకు తెలుసులేని చేస్తూ ఉంటామే. అలాంటి వారు సహితం వారి సామర్థ్యాన్ని యేసయ్యకిస్తే యేసయ్య సామర్థ్యం మనల్ని ఆశీర్వాదపు మార్గంలో నడిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని రాజ్యానికి సిద్ధపడ్డావు, ఆయన రాజ్యానికి వెళ్తున్నావు. నీకు సామర్థ్యం ఉంది, ఎవరు కాదనరు. కానీ నీ సామర్థ్యం చేత నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నీ సామర్థ్యం చేత నువ్వు సమాధానాన్ని పొందలేవు. నీ సామర్థ్యం చేత నువ్వు ఆయుష్కాలాన్ని సంపాదించలేవు. నీ సామర్థ్యం చేత నీ ఒంట్లో ఆరోగ్యాన్ని నువ్వు పుట్టించలేవు. అందుకు నీ సామర్థ్యం యేసయ్య చేతిలో పెడితే యేసయ్య సామర్థ్యం నిన్ను ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. కానీ కొంతమందికి ఇది అర్థం కావట్లేదంట. ఇప్పుడు కీర్తనల గ్రంథం 78వ వచనం చదువు. కీర్తనల గ్రంథం 78వ వచనం, 78వ అధ్యాయం 9వ వచనం. విల్లు పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు ఎక్కడికి వెళ్ళారంట? ఏ కాలంలో? మీకు అర్థమవుతుందా? విల్లు పట్టుకున్నారు,
అంటే వారికి ఉన్న బలమో సామర్థ్యమో డబ్బో అధికారమో ఏదో తెలివితేటలో పట్టుకున్నారు, మనం చూసుకుందాంలే అనుకున్నారు. కానీ ఆ టైం వచ్చినప్పుడు చేతగాక వెనక్కి వెళ్ళిపోయారంట. వీళ్ళకి అర్థం కాల ఆ సామర్థ్యాన్ని ఎలా వాడాలో, ఆ సామర్థ్యంతో ఎలా సంపాదించుకోవాలో వాళ్ళకి అర్థం కాక ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ నీకు దేవుని చేతికి నీ సామర్థ్యాన్ని ఇస్తే దేవుడు ఏం చేస్తాడో అర్థమైతే నీ స్టెప్పు, నీ అడుగు వెనకకు పడదు. నువ్వు కూడా చెప్పచ్చు, మడిమ తిప్పను మాట తప్పను అని యేసునామములో. హల్లెలూయా. నిజం నేను చెప్తున్న మాట కాదు. అగ్నిగుండం రెడీ అయింది తగలబెట్టడానికి. బొమ్మను నిలబెట్టారు, రాజ్యమంతా చాటింపేశారు. రేపు రాజు దగ్గరికి రాజ్యమంతా సమకూడాలి. అందరు వచ్చారు, అందరూ ఆ విగ్రహానికి అందరూ సాగిల పడండి అన్నాడు, బొమ్మకి మొక్కండి అన్నాడు. అందరూ సాగిలపడి మొక్కారు. వీళ్ళ ముగ్గురు మాత్రం మొక్కలేదు, నిలబడ్డారు. బొమ్మకి మొక్కలేదు, నిలబడ్డారు. ఇప్పుడు ఆ రాజు అన్నాడు, నా మాట వినకపోతే అగ్నిగుండం మండుతుంది, దాంట్లో వేస్తా అన్నాడు. అయ్యా, మేము బొమ్మలకి మొక్కమయ్యా, సృష్టికర్త ఇలా ఉంటాడని ఎవరు చూశారు? సృష్టికర్తనే ఆరాధించాలి, మీకు నచ్చినట్టు మీరు చెప్పినట్టు కాదు, దేవుడు వేరే, ఆయన్నే ఆరాధించాలి. సృష్టికర్త ఎవరు? కంటికి కనబడ్డు, హృదయానికి గోచరంగానే ఆయన అర్థం చేసుకోవాలంటే అదొక అద్భుతం, అనుగ్రహం ఉండాలి. మాకు దొరికింది అనుగ్రహం, అందుకని మేము ఈ బొమ్మకు మొక్కమయ్యా. రే, అగ్ని 7 అంతలు చేయండి రా. అగ్నిగుండం 7 అంతలు అయింది. వీళ్ళకి సామర్థ్యం ఉంది. ఏంటి ఆ సామర్థ్యం? ఆల్రెడీ వీళ్ళ సామర్థ్యం చెప్తున్నా. దానియేలు ప్రధానుడు, దానియేలు చెప్పొచ్చు రికమెండేషన్. మేనమామలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. అసలు ఈ గొడవ అంత ఎందుకు? ఆ ఒక్కపూట బోర్లు పడితే రేపు పొద్దున్న చర్చికి పోయి ఆరాధన చేసుకోవచ్చు. సామర్థ్యం ఉంది, అవకాశం ఉంది. కానీ వీరి సామర్థ్యం ఆధారం చేసుకోక దేవుని సామర్థ్యానికి వీరి సామర్థ్యం అప్పగించి నిలబడ్డారంట. బొమ్మకి మొక్కల నిలబడ్డారు. నిలబడినప్పుడు ఏం జరిగింది? అగ్నిలో వేస్తానన్నాడు. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించుటకు మేము సేవించుచున్న దేవుడు కొట్టు సమర్థుడు, ఆయన సమర్థుడు. వేడిమి గల గుండం, అది అక్షరానుసారంగా వాళ్ళ కళ్ళ ముందే కనపడుతుంది. రేపు మనకు ఆత్మానుసారంగా 2వ గుండం ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చదువు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, అమ్మ ఆ మాటను నోటీస్ చేసుకున్నామా. 21వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్న మాట, పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధనకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుతారు. ఇది 2వ మరణము. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి కళ్ళ ముందు కనబడుతుంది గుండం, కానీ మనకి కనబడుతుందా? రేపుంది. ఇది అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది 2వ మరణం. నువ్వు ఈ గుండములోకి వెళ్ళడానికి వాళ్ళు రోషంగా చెప్పారు మాట. ఏమని? మమ్మల్ని దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండంలోంచి కాపాడుటకు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా పడతాం, కానీ బొమ్మకెట్ట మొక్కుతో ఉపదేశ క్రమాన్ని ఎట్లా మారుస్తాం? నిర్ణయాలు తీసుకోవడానికి మా చేతులు ఏమి లేదు, మా సామర్థ్యం అంతా దేవుడికి ఇచ్చాం, దేవుడి చిత్తమే మా జీవితంలో జరుగును కాక అన్నారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆ మాట చెప్పాలి. రేపు పొద్దున భయంకరమైన అగ్ని గంధకాలతో మండే గుండం ఉంది, అది 2వ మరణం. అందులోంచి నువ్వు ఎట్ట తప్పించుకుంటావు? నీ సామర్థ్యము, నీ తెలివితేటలు వాడి, నీ సొంత చిత్తం చేసి, నీ ఇష్టానుసారంగా బ్రతికి నువ్వు ఎలా తప్పించుకుంటావు? నీ జ్ఞానం ఉంటే నువ్వు కూడా ఒక బుర్జ్ ఖలీఫాగా కట్టు. నీ దగ్గర బలం ఉంటే కరణం మల్లేశ్వర్లాగా ఎత్తు. నీది ఏదైనా ఉంటే నీ చేయి. దేవుని దగ్గరికి వచ్చేసరికి నువ్వు సరెండర్ అవ్వాలి, నీ విల్లు దేవుడికి ఇవ్వాలి. ఐ ఆమ్ నథింగ్. ఒక రాజకుమారుడు చెప్తున్నాడు, అయ్యా దావీదా, నువ్వు అటు చెబుతాటయ్యా, నీదే, నీ సామర్థ్యం, నీ బలమేనా?
ఒరే దావీదు గొర్రెలు కాసుకున్నాడు, బక్క చిక్కోడు, పచ్చడన్నం తీసుకెళ్ళి గొర్రెలు కాసుకుంటా చెట్టు కింద కూర్చొని అంత తిన్నోడు ఏం బలం ఉంటుంది? మనోడు జిమ్ము బాడీ, రాజు కొడుకు, గుడ్లు మాంసము నాన్ వెజ్ తిని జిమ్ము పెంచి ఇందాక చెప్పినా కదా వస్తాదులాగా వస్తాడట. అట్ట బతికినోడు నువ్వు బలవంతుడువా దావీదు బలవంతుడా? అయ్యా నా కండ ఎస్తన్న గారు చెప్తారు. ఆ రోజంట వెయిట్ లిఫ్టింగ్ పోటీ పెట్టారంట. ఒకడు అనౌన్స్ చేశాడంట, సవాల్, నేను ఎత్తినంత బరువు ఈ ప్రపంచంలో ఎవడైనా ఎత్తుతాడా? కండలు చూపించి జబ్బలు తెరిచి రండి చూసుకుందాం, రేపు పొద్దున్న మీడియా వాళ్ళ మొత్తాన్ని పిలవండి అన్నాడంట. అబ్బో ఈడేంద్ర ఇంతలో మాట అన్నాడు, ఎందుకు చేస్తాడు, ప్రపంచం గిన్నీస్ బుక్ రికార్డులు బద్దలు కొడతాడు, అది కొడతాడు ఇది కొడతాడు. టీవీ నైన్, మా టీవీ, ఈ టీవీ, అందరి టీవీలు అన్నీ వచ్చి ఆడ కూర్చున్నాయి. అయ్యగారు రావాలా, రాత్రి అంతా బాగా గుడ్లు మాంసం బిర్రుగా తిన్నాడు, ఎత్తి వదిలేయాలని. పొద్దున్నే తెల్లవారుజామున 5 గంటలకు స్టార్ట్ అయింది. ఏంటిది? మోషన్స్. వీళ్ళు 8 గంటలకు వచ్చి కూర్చున్నారు. కండల వీరుడు వస్తాడని గేటు కాడ ఒకడే ఉన్నాడు, ముందు నుంచే తీయాలి కదా, అయ్యగారు బయటకు రావటమే మామూలుగా అసలు వదలరు కదా. కెమెరాలు, సెల్ ఫోన్లు మొత్తం రెడీ చేసుకోవాలన్నారు. కండల వీరుడు వస్తాడని కండల వీరుడు గేటు తీసుకొని గేటు తలుపు పెట్టుకొని వద్దు. ఏందిరా నువ్వు వెయిట్ లిఫ్టింగ్ చేస్తారని కొత్తరో దేనికి వస్తున్నావు అంటే ఏడుందరా బలం అంతా. ఏమైంది? 4 సార్లే. మరి జబ్బలు తెరిచి తొడలు కట్టావు కదా, ఏమైంది? అబ్బే యోనాతానుకు అది తెలుసు, నా బలము నా కండలు ఇవన్నీ చెత్త, దేవుని అభిషేకం దాంతో పెట్టుకుంటే నేను దుమ్ము అయిపోతానని తీసుకెళ్ళి కత్తి, విల్లు, ఏంటది దుప్పటి తీసుకెళ్ళి దావీదు చేతులు పెట్టాయా, నీ చిత్తం ఎట్టయితట, నువ్వు ఎట్ట చెబుతట కానీ కొట్టు చప్పలు కొట్టు, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అగ్నిగుండం ముందు మనం రేపు పారిపోకుండా ఉండాలి, నిలబడాలి, ఎదుర్కోవాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని దేవుడి చేతికి మనం అప్పగించుదుముగాక. ఈరోజు చాలామంది సమర్థవంతులు, చెయ్యగలిగిన వారు, మాట్లాడగలిగిన వారు, చెప్పగలిగిన వారు సామర్థ్యాన్ని దాచిపెట్టుకొని దేవుడికి దూరంగా ఉంటున్నారు. ఒక మాట చెప్తా, దేవుని ప్రజెన్స్ 9:55 ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 9:50 నువ్వు ఇక్కడ ఉండలేవా? నీకు ఈ సామర్థ్యం లేదా? మాకు లేదన్నయ్య అన్నవాళ్ళు ఎవరు ఉంటే అల్లెలు చెప్పండి. కానీ మీరు రాగలుగుతున్నారా? ఏమో అయిపోయింది. స్టార్టింగ్లోనే ఫస్ట్ ప్రశ్నకే ఫెయిల్, ఇంకా తర్వాత అడిగి ఏడ పాస్ అవుతారు మీరు? సామర్థ్యం ఉండి కూడా మీకు చేత కావట్లేదంటే ఇక పెద్ద ఎట్లా ఎదుర్కొంటారు మీరు? మీ భక్తి, దేవునితో మీకున్న ఆ కనెక్టివిటీ, ఆ బంధం ఎట్లా ఉందో ఒకసారి పరీక్షించుకోండి. అదే సామర్థ్యం అంటే దేవుని సన్నిధిలో మనం ఒబే అవటమే, విధేయత చూపించటమే, దేవునికి లోబడటమే. మన చర్చిలో చాలామందికి ఇక్కడ వినపడే వాక్యం అర్థం కాదు, కానీ వాళ్ళు మందిరానికి వస్తారు. నేను అడుగుతా, అమ్మ వాక్యం అర్థం అవుతుందంటే నాకేం తెలుసు స్వామి అంటదే. మరి ఎందుకు వస్తున్నావు అంటే నాయన వదిలిపెడితే అట్ట బతకలేమయ్యా అంటది. చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధిని ఊరక వచ్చి కూర్చొని అనుభవించిపోతే చాలా అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నీ కలిగిన దాన్ని కూడా, నీ సామర్థ్యాన్ని కూడా నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు అంటే దేవుని చేతికి నీ జీవితాన్ని ఇచ్చినట్టే ఇచ్చి, యోనాతాను కదా దావీదుకు విల్లు ఇచ్చినట్టుగానే ఇచ్చి, మరలా నీ వ్యక్తిగతంగా నీ సామర్థ్యం కొలదే నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుణ్ణి బాధ పెట్టిన వాళ్ళు అవుతారేమో, దేవుణ్ణి దుఃఖపెట్టిన వాళ్ళు అవుతారేమో, దేవుని రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందేమో. ఎంతకాలం బతుకుతాం, ఎన్ని రోజులు ఉంటాం, మన ఆయుష్కాలం ఎంత, మన దినముల పరిమాణం ఎంత? బతికిని కొద్ది రోజులు దేవునికి లోబడదాం, వాక్యం ప్రకారం బ్రతుకుదాం, దేవుని చేతకు అప్పగించుకుందాం. దేవుడే మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఎందుకంటే నీ సామర్థ్యం మీద ఆనుకొని లేట్ అయినా పర్లేదులే, నాకు బాధ్యత, ఇది బాధ్యత, ఫోన్ ఎత్తకపోతే ఇబ్బంది అయిపోద్ది, ఇంకా నేను రాకపోతే ఇంక అంతా మొత్తం ప్రపంచం అంతా కొలాప్స్ అయిపోద్ది, నేను ఫోన్ ఎత్తకపోతే అన్నట్టుగా నీకు నువ్వే ఊహించుకొని దేవుడికి దూరమై వెళ్ళిపోయినావు అనుకో. తమ్ముడు, యవనస్తులు సిగ్గు తెచ్చుకోండి, పౌరుషం ఉండాలి. ఉడుకు సీము నెత్తురు ఉంటే ఈ మాటలు విన్న తర్వాత కూడా అట్ట బతకటానికి అని అందాం అనిపిస్తుంది, కానీ అనలేను. అలా అన్ననా అయితే రేపు నుంచి టైంకి రండి. అయితే హల్లెలూయా. నేనేం తప్పు చెప్పానంటే మరి దేవుని సామర్థ్యం మీకు తెలియదు. ఒకరోజు యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు, ఒక ఊరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్తుంటే
ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసు ప్రభుని పిలిచారు, దావీదు కుమారుడా కేకేశాడు. యేసు ప్రభు విన్నాడు కానీ ఆగల, ఊర్లోకి వెళ్ళిపోయాడు. ఒక ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లో కూర్చున్న వాళ్ళందరితో మాట్లాడుతుంటే ఈ గుడ్డోళ్ళు మామూలు కాదు, గుడ్డోళ్ళైనా కూడా దారి పట్టుకొని ఆ ఇంటికి వచ్చారు. ఎట్టెట్టు వచ్చారో గుడ్డోళ్ళు కూడా దారి పట్టుకుని ఆ ఇంటికి వచ్చి ఆయన పట్టుకుని ఇన్ని పట్టుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా అప్పుడు యేసు ప్రభు ఏంటి చెప్పు ఏంటి అంటే, కాదయ్యా మా కళ్ళు అయ్యా, ఏంది అప్పు అయ్యా అన్నట్టు, మా అప్పు కట్టయ్యా అన్నట్టు, కాదయ్యా మా కళ్ళు అయ్యా. నిజంగా ఆ మాటలు నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసాయి. అంటే ఇప్పుడు కళ్ళు అంటే ఏంది? పుట్టు గుడ్డివాడు కళ్ళు వచ్చినట్టుగా ఈ విశ్వంలో చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఏ డాక్టర్ని బాగు చేయగలడా? ఇప్పటికి కూడా అలాంటి టెక్నాలజీ లేదు, అలాంటి వైద్యం లేదు. గుడ్డివాడిని బాగు చేసినట్టు, పుట్టు గుడ్డివాడిని బాగు చేసినట్టు, పుట్టు కుంటివాడిని బాగు చేసినట్టు అసలు లేదు, చరిత్ర లేదు. ఎట్లా ఇస్తావు కళ్ళు? ఎట్టేస్తావు? నువ్వు ఇస్తావు, నువ్వు ఇయ్యగలవని మాకు తెలుసు. అప్పుడు యేసుప్రభు అడిగాడు, నువ్వు నమ్ముతున్నావు అంటారా, నేను నీ కళ్ళు ఇస్తాను నమ్ముతున్నావు అని. అయ్యా నీ సామర్థ్యం మాకు తెలుసు అయ్యా, నీ సామర్థ్యం మేము ఎరుగుదామయ్యా, అందుకే కళ్ళు లేకపోయినా ఎత్తుకుంటూ వచ్చాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం నేను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. చూడు ఆయన వెళ్ళుచుండగా కేకలేశారు, ఆయన పట్టించుకోలేదు. ఆయన ఒక ఇంట్లోకి వెళ్ళాడు, ఆ ఇంట్లోకి కూడా వచ్చారంట. వచ్చి యేసు వారిని అడిగాను, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగేదా? చెప్పిరి. అబ్బా హలో, మీరు నమ్ముచున్నారా? మేము నమ్ముచున్నామయ్యా అని వారు కన్నులు ముట్టిన అంతలోనే వారి కంటి చూపు వచ్చేసిందంట. అది ఆయన సామర్థ్యం, ఆయన రేంజ్ అది. హల్లెలూయా. యేసు ప్రభు సామర్థ్యం. అందుకే మనం యేసయ్యకి అప్పగించాలి. మన సామర్థ్యం మీద మనం బేస్ అవ్వకూడదు. ఆయన సామర్థ్యమే. ప్రభా నీ చిత్తమే, నీ ఉద్దేశమే, నీ ఇష్టమే, నీకు ఎట్లయితే అట్లా ప్రభా. ప్రభుకి ఎట్టా 9:55 ఆయన ఇష్టం, ఉపవాస కూటం ఇష్టం, ఆన్లైన్ ప్రార్థన ఇష్టం, బల్లారాధన ఇష్టం, పరిశుద్ధత ఇష్టం, విధేయత ఇష్టం, లోబట్టం ఇష్టం, దేవుని పని చేయటం ఇష్టం, ఆత్మలు సంపాదించటం ఇష్టం, దేవుని కొరకు బ్రతకటం ఇష్టం. ఆయన ఇష్టం అదే, ఆయన సామర్థ్యము కూడా అదే. మనం ఆ సామర్థ్యమా ఆయనకి ఇవ్వాలి, అప్పుడు ఆయన నీకు సామర్థ్యం ఇస్తాడు. ఇప్పుడు కళ్ళు తెరవటం అంటే మామూలు విషయం కాదు. గుడ్డితనం అంటే ఏంటనుకున్నారు? ఒకరోజు యేసుప్రభుని అడుగుతారు, ప్రభువా వీడు గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఎవరు? వీడు చేసిన పాపమా, వీడి పితరులు తల్లిదండ్రులు చేసిన పాపమా? అంటే గుడ్డితనం ఎందుకు వస్తుంది? పాపం వల్ల వస్తుంది, శాపం. ఎన్నాళ్ళ నుంచి వెంటాడుతుందో గుడ్డితనం, ఆ శాపం. కానీ యేసుప్రభు ఒక్క క్షణంలో ఆ శాపానికి విడుదల ఇచ్చాడు. చప్పట్లు కొట్టు. దేవుడు మన శాపానికి కూడా ఆ విడుదల దయచేయునుగాక. ఆమేన్. పేతురు దగ్గరికి వచ్చి ఈ హౌస్ ట్యాక్స్ పంచాయతీ వాళ్ళు అడిగారు, పేతురు ట్యాక్స్ కట్టవా, ఇల్లు పంచాయతీ పన్ను కట్టవా? నా దగ్గర డబ్బులు అంటే నేను సేవకు వచ్చానయ్యా. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభా ఇంటికి పన్ను కట్టాలంట, ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, నా దగ్గర డబ్బులు ఏడు ఉన్నాయి అయ్యా. అప్పుడు దేవుడు చెప్పాడు, పో సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక గాలమై ఒక చేప వస్తుంది, ఆ చేప నోట్లో సేకేళ్ళు ఉంటే తీసుకెళ్ళి కట్టయిపో, నీది నా ఇద్దరిది కట్టయిపో అని. అలాంటి పేతురు అపోస్తల కార్యం దగ్గరికి వచ్చేసరికి పేతురు పాదాల దగ్గర స్థిర ఆస్తులు వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాయంట. కోట్లు డబ్బులు ఈ పేతురు పాదాల దగ్గర. అంటే రూపాయి డబ్బులు లేని పేతురు దగ్గర దేవుడు కోట్ల రూపాయలు ఆయన కాళ్ళ కింద పెట్టేటట్టు చేశాడు. యేసయ్య సామర్థ్యం అది. ఆమె చెప్పలేపారు గట్టిగా ఆమేన్. ఒకవేళ నువ్వు కూడా అలాగ ఉండగలిగితే నీ జీవితాన్ని కూడా యేసయ్య అలాగ మార్చునుగాక. ఆమేన్. అంత మాత్రమే కదా, ఎన్ని జీవితాలు ఉన్నాయో. అబ్రాహాము అంటాడు, ఇంకా నాకు బలం లేదు, ఇంకా నాకు పిల్లలు పుట్టరు, నాకు సామర్థ్యము లేదు, ముసలితనం వచ్చేసింది, శారా గర్భం ఉడికిపోయింది, ఇంకా సంతానం అవ్వదు అనుకున్నాడు. కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు సమర్థుడని నమ్మెను గనుక అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారి అనేక మంది జనమునకు ఆయన తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన సామర్థ్యం ఏం చేయలేదు, కానీ
మన భక్తి ఏం చేయలేదు, కానీ మనకున్నది ఏదో దేవుని చేతిలో పెట్టి ప్రభువా నన్ను కరుణించమంటే ఆరోగ్యం ఇచ్చే ఆరోగ్య ప్రదాత ఆయనే అవుతాడు, ఆయుష్కాలం ఇచ్చే జీవ ప్రదాత ఆయనే అవుతాడు, క్షేమాన్ని ఇచ్చే క్షేమాధారం ఆయనే అవుతాడు, మన జీవితాన్ని ముందుకు నడిపించే కాపరిగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మరొకసారి ఈ కడవరి కాలంలో ఈ లోక పోకడను బట్టి, లోకంలో ఉండే వాటన్నిటినీ, ఈ లోక ఫ్యాషన్, లోక ఆశ, లోక నటనలు మన మీద వేసుకొని మన సామర్థ్యం ఇది అనుకొని ఏదో చిన్న జాబ్ కోసం, డబ్బు కోసం, స్థలాల కోసం, పొలాల కోసం, అధికారాల కోసం, పెత్తనాల కోసం కుటుంబంలో సమాధానం పోగొట్టుకొని మన జీవితాన్ని, మన సామర్థ్యాన్ని పోగొట్టుకోక నీ కలిగింది ఏదో దేవుని చేతులు పెట్టి ప్రభువా నా స్థితి ఇది, నా బ్రతికిది, నా సామర్థ్యం ఇది, నన్ను నడిపించయ్యా నువ్వు ఆయనకు ఒప్పచెప్పుకుంటే శత్రువుని ఎదుట నిలబడకుండా చేస్తాడు ఆయన. ఆమేన్. సమస్య నీకు కనబడకుండా మార్చేస్తాడు ఆయన యేసునామములో. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. యోనాతాను విల్లు దావీదుకి ఇచ్చినట్లుగా మన విల్లు, మన బలం, మన సామర్థ్యం యేసయ్య చేతిలో పెడదాం. యేసయ్యే మనకు సామర్థ్యం ఇచ్చి ఆయన సామర్థ్యంతో మనల్ని నడిపించును గాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని సిన్సియర్గా ఒక మాట ప్రార్థన చేసుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి దేవునితో అనుబంధం కలిగి బ్రతుకుతున్నాం. దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగున్నావు? నీ అంతరంగం దేవుని సన్నిధిని ఎలాగుంది? దేవుడు నీ అంతర్భాగాలను చూసేవాడు. యోనాతాను బలవంతుడు, అధికారం ఉంది, రాజు కుమారుడు, తరువాత రాజు. యోనాతాను సింహము గుండె కలిగిన వాడు, యుద్ధవీరుడు, శరీర దారుఢ్యం కలిగిన వాడు యోనాతాను, యుద్ధ ప్రావీణ్యం కలిగిన వాడు యోనాతాను. అలాంటి యోనాతాను ఒక బలహీనమైన దావీదుకి తన విల్లు అప్పగించడం ఏంటి? ఒక బలహీనుడి ఎదుట సరెండర్ అవ్వటం ఏంటి? గుర్తుపట్టగలుగుతున్నావా దేవుని అభిషేకాన్ని, దేవుని సన్నిధిని, దేవుని రాజ్యాన్ని? అర్థమవుతుందా నీకు ఆ రాజ్య ప్రయాణం? షడ్రగ అబేద్నెగోల ముందు కళ్ళ ముందు అగ్నిగుండం ఉంది, కానీ రేపు నువ్వు ఎదుర్కోబోయేది కూడా భయంకరమైన రెండవ మరణం అనే అగ్నిగుండమే. ఆ అగ్నిని దాటాలి అంటే నీ బలము, నీ సామర్థ్యము, నీ తెలివితేటలు, నీ చిత్తము, నీ ఆలోచన, నీ శరీరాశ, నీ లోకాశ, నీ డంబం కాదు. నువ్వు దేవునికి సరెండర్ అవ్వాలి. నీ విల్లు దేవుని చేతిలో పెట్టాలి. దేవాన్ని చిత్తం జరగాలని చెప్పాలి. నీ పిల్లల జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ, నీ ఆర్థిక విషయాల్లో కానీ దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి ఆయన సన్నిధిలో సాక్షిగా నువ్వు నిలబడగలగాలి. దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చింది అందుకే, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది అందుకే, దేవుడు ఆయుష్కాలం ఇచ్చి ఈ రోజు వరకు సజీవంగా నిలబెట్టింది అందుకే. ఇంతకాలం ఒకవేళ వ్యర్థంగా పోగొట్టుకున్నావేమో. అంత్యదినాలు యవనస్తులు ప్రాముఖ్యంగా దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకోవద్దు. నీ జీవితంలో నీ సామర్థ్యంతో సాధించటం అసాధ్యం. వాగ్దానం చేసిన వాడు సమర్థుడు. నీ విల్లు ఆయనకివ్వు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఆశ కలిగిన వారు మీ చేతులు ఆకాశం వైపు చాపండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నామయ్యా. చేరి వచ్చిన మీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఈ 2 మాసాలు ప్రభా, ఈ చివరి ఆరాధనలో కూడా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ పాద సన్నిధికి చేర్చారు. నిజంగా మేము ఈ లోక ప్రయాణంలో ఉన్నాం, కానీ మా సామర్థ్యం, మా బలం కాదయ్యా, కేవలం మీ సామర్థ్యమే. ఇంకా నీ వైపు చేతులు చాపి నీ సామర్థ్యం వలన ఆశీర్వదించబడాలని, నీ బలం వలన దీవించబడాలని, నీ కృప వలన ఆయుష్కాలం పొందుకోవాలని, ఆరోగ్యం అనుభవించాలని చేతులు చాపిన మీ బిడ్డలకు ఈ ఆరాధనలో యేసు నామములో మీ కృప కలుగునుగాక, మీ ఆరోగ్యము కలుగునుగాక, మీ ఆయుష్కాలం పొందుదురుగాక, మీ జీవం అనుభవించుదురుగాక. మీరు సమర్థుడైన దేవుడని మేము ఎరిగి ఉన్నాం ప్రభా. అగ్ని మంటలు ఆర్పినవారు, సింహాల నోళ్ళు మూసినవాడు, సముద్రాలు పాయలు చేసిన
ఎరికో గోడలు కూల్చిన వారు, మీకు అసాధ్యమైనదే లేదు. ఇంతటి వాస్తవం మమ్మల్ని స్తుతి చెల్లిస్తూ చేరువచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరువచ్చిన మీరు ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని